శ్రీరామాయ నమః. శివాయ గురవే నమః. యోగ సాధనలోకి ప్రవేశిద్దాము అనుకునేవారికి అసలు యోగము ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ యోగ సాధన ఏ ఏ పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతి ఉత్తమమైంది, ఏ పద్ధతి నాకు అనువైనది అనేటువంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. దానిని కొంత చర్చ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ యోగము మనకి భగవద్గీత మొత్తం అది యోగశాస్త్రమే. భగవద్గీత అందులో చెప్తారు, జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము, అలాగే ఇంకా అనేక రకాల యోగాల్ని ప్రస్తావించాను. ముఖ్యంగా ఈ 3 రకాలుగా 3 వర్గాలుగా విభజిస్తారు అందరూ. అంటే వేదాంత విచారణ చేస్తూ ఉండేది జ్ఞాన మార్గం. ఈ నిత్యానిత్య వస్తు విచారణ, ఆత్మసాక్షాత్కార విచారణ చేస్తూ ఉండేటి వేదాంత శాస్త్రం. భక్తి ఇంకా అన్య చింతన లేకుండా తదేకంగా ఒక భగవంతుడిని కానీ ఒక గురువుని కానీ పట్టుకుని ముందరకు వెళ్ళడం అనేది భక్తి మార్గం. ఇక నిష్కామ కర్మ చేస్తూ, అంటే కర్మలు చేయాలి కానీ దాని యందు ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మను ఆచరిస్తూ ఉండేది మరో మార్గం. అలాగే ఇవన్నీ కలిపినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ మిళితంగా కూడా అసలు కేవలం ఒక్క మార్గాన్నే పట్టుకుని వెళ్ళలేమండి. ఒక్క మార్గాన్ని ప్రధానంగా చేసుకుని మిగతా మార్గాలన్నీ దానికి అనుషంగికాలుగా, దానికి సహకార సాధనాలుగా పెట్టుకుని మనం ముందరకు వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ బయట నేడు ప్రపంచంలో ఇప్పుడు యోగ సాధన చేయించేటువంటి గురువులందరూ హఠయోగమని, క్రియాయోగమని, అష్టాంగ యోగమని, సహజ యోగమని ఇట్లా రకరకాల పేర్లతో పిలువబడుతూ వాళ్ళు సాధనలు చేయిస్తున్నారు. ఏ యోగమైనా ఉత్తమమైందే. అయితే ఒక్కొక్క యోగానికి ఒక ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. ఈ హఠయోగం చేసేటువంటి వాళ్ళకి దీర్ఘ ఆయుష్ ఉంటుంది, ఎందుకంటే శరీరంలో వ్యాధులు పుట్టవు అంటారు. మరి క్రియాయోగం చేసేటువంటి వాళ్ళకి దీర్ఘాయుష్ ఉంటుంది అంటారు. ఇంకా అద్భుతమైన శక్తులు, అతీంద్రియ జ్ఞానం ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి అంటారు. జ్ఞానయోగం చేసేటువంటి వాళ్ళకి మరి ఏం కలుగుతుందంటే వాళ్ళకి ఈ ప్రపంచమంతా కూడా, వాళ్ళకు కూడా అతీంద్రియ జ్ఞానము, దివ్యమైనటువంటి శక్తులు కూడా లభిస్తాయి. సరే, ఏ యోగం చేసినా వాళ్ళకి అనేక రకాల విభూతులు కలుగుతాయి అనేది సందేహం లేనటువంటి విషయం. అయితే అది స్వార్థం కోసం కాకుండా లోక శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. అన్ని విభూతులు అంటే మాయలు మంత్రాలా అండి? అన్ని విభూతులు కలుగుతాయంటే అవన్నీ కూడా అని ప్రశ్న వస్తే, అవును, నిజంగానే అనేక మహిమలు చూపగలిగేటువంటి శక్తి వస్తుంది. ఆ మహిమలు చూపితే మనం కూడా గురువులం కదా, ఇంకొక అవతార పురుషులం అయిపోతాం కదా. అంటే అందరికీ కలవు మహిమలు. అందరూ కూడా అలాగ ప్రదర్శన విద్యలాగా ఉంచుకోరు కూడా. నలుగురిలో ప్రదర్శించకుండా గుప్తంగా ఉంచుకునేవాళ్ళు చాలామంది యోగులు ఉన్నారు, మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. అలాగే అదొక అద్భుత విద్యలా కాకుండా దాన్ని సహజమైన విషయంలాగే ప్రదర్శించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకేగా మనం కొన్ని మంత్ర ఉపాసనలు, జపాలు చేయించి, హోమాదులు, యజ్ఞ యాగాదులు చేయిస్తే వాటి వలన ఫలితాలు కలుగుతున్నాయిగా. అవి కూడా మహిమలే కదా. చూసే దృక్పథం ఉండాలి కానీ అనేక శక్తులు లభిస్తాయి. ఏ యోగం చేసినా సరే దానివల్ల ఏం లభిస్తాయి అనేది కాదు ముఖ్యం. మీరు ఎటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, కొంచెం ఉద్రేకపూరితమైన సాధనలు అంటే హఠయోగం అండి. కొంచెం అనుభూతికి ప్రధానం ఇస్తూ చేసేటువంటి
సాధనలు అంటే క్రియాయోగం అండి. జ్ఞానం అంటే చర్చలు చేయడం, వస్తువుల గురించి విచారణ చేయడం, ఈ ప్రపంచం గురించి విచారణ చేయడం అంటే అది జ్ఞానయోగం అండి. ఈ ప్రపంచాన్ని మొత్తం అర్థం చేసుకోవడం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందుతారు. సరే, వీటికి షడ్దర్శనాలు అని ఉన్నాయండి. భగవత్ సాక్షాత్కారం పొందడానికి, దర్శనం పొందడానికి షడ్దర్శనాలు అని 6 రకాల దర్శన శాస్త్రాలు ఉన్నాయి. న్యాయము, వైశేషికము, అష్టాంగ పతంజలి అష్టాంగ యోగము, తర్వాత సాంఖ్యము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వీటికి పేర్లు. వాటన్నింటి గురించి క్రమక్రమంగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఏ యోగం చెప్పేటువంటి గురువైనా సరే మీ చేత కొంత ప్రాణాయామ సాధన చేయిస్తారు, కొంచెం వ్యాయామం వంటివి, కొన్ని సులభంగా ఉండేవి, కొన్ని కఠినంగా ఉండేటువంటి వ్యాయామాలు కొన్ని చేయిస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎంచుకుంటారు. వాటి ద్వారా మీకు దివ్యమైనటువంటి అనుభవం కలిగేటట్టుగా చేస్తారు. అది మీరు చాలాసార్లు యోగా క్లాస్కి వెళ్ళామండి, మాకు ఏమీ అనుభూతులు కలగలేదే, అది ఆరోగ్యం కోసం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించిందండి అంతే అంటారు అనుకోండి. మీకు లక్ష్యం అది కాదు. అప్పుడు ఆ అనుభూతి అనేది మీ లక్ష్యం కాదు, కానీ తెలుసుకోవాలి, ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఇది సాధన అనే లక్ష్యంతో మీరు ఎరుకతో కనుక చేస్తే, ఆ భావన మనసులో పెట్టుకుని కనుక మీరు యోగా క్లాస్కి, ప్రాణాయామ తరగతులకి వెళ్తే కనుక కలుగుతుందండి. ప్రాణాయామం సాధన ఎవరెవరైతే చేశారో, ఎవరెవరికైతే అనుభవంలో ఉందో వాళ్ళకి తొందరగానే అనుభూతి అనేది కలుగుతుంది. దివ్యమైన అనుభూతి, దివ్యానుభూతి కలుగుతుంది. కొంత శారీరక వ్యాయామము, కొంత ప్రాణాయామము, అది చేసిన తర్వాత ధ్యానము చేయిస్తారు. ధ్యానంతో సరిపోదు, ఆ తర్వాత విచారణ చేయాలి. విచారణ చేయాలంటే స్వాధ్యాయం కావాలి. స్వాధ్యాయం అంటే గ్రంథ పఠనం. అంటే ఈ షడ్దర్శనాలు అన్నాను కదా, ఆ దర్శన శాస్త్రాల గురించి అధ్యయనం చేయడం, వాటిల్లో ప్రస్తావించినటువంటి విషయాల్ని ఆత్మవిచారం ద్వారా తెలుసుకోవడం, ఇవి చేయాల్సిందే. చేయందే పరిపూర్ణత రాదు. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కొంత విచారణ కూడా, సత్సంగం అనేది జరుగుతుంది. ఈ 4 కూడా సాధనలో భాగంగా ఉంటాయి. ఉన్న తర్వాత మీరు కొంత నిత్యం చేసేటువంటి ప్రతి పనిలో యోగ అభ్యాసకులైతే ఎట్లా చేస్తారు, నేను ఒక యోగిగా ఈ కర్మను ఎట్లా చేయాలి అనేది తెలుసుకుని చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది ఏదైతే వేదాంత శాస్త్రం ఉందో ఆ వేదాంత శాస్త్రాన్ని కొద్ది కొద్దిగా తెలుసుకుంటాం. కనీసం భగవద్గీతను చదివి ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్ని జీవితంలో సాధనలో పెడుతూ ఉంటే కనుక అది క్రమంగా మీరు చక్కటి యోగి అవుతారు. అందులో ఆత్మవిచారం కలిగినటువంటి వాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవనం గడిపేటువంటి వాళ్ళు అవుతారు మీరు, అందులో సందేహం లేదు. మీ వృత్తి ఉద్యోగాలను ఇంకా అద్భుతంగా చేయగలిగేటువంటి శక్తి వస్తుంది. ఎందుకంటే మీకు కొన్ని అనుభూతులు కలిగిన తర్వాత, మీకు కొంత ఈశ్వర విభూతి లభించిన తర్వాత మీరు చాలా చక్కటి ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతారు. అది 100% నిజం, సత్యమైంది. ఇక ఏమండి, మరి కొంతమంది మతిభ్రష్టులు కావడం, కొంతమంది ఈ యోగం చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు పాడవడం చూస్తున్నామండి. ఎందుకు అంటే వాళ్ళకి సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు కొన్ని మిగిలిపోతాయి. అలాగే వాళ్ళు కొన్ని విషయాల్ని అంగీకరించలేరు. అంగీకరించక వాళ్ళకు వాళ్ళు సమాధాన పరుచుకోలేక ఆ విధంగా అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సంసారాన్ని వదిలిపెట్టాలి అని ఎక్కడైనా తెలిసిందనుకోండి, యోగం చేస్తూ ఉంటే సంసారంలో ఉండి యోగం చేయకూడదు, సంసారాన్ని వదిలిపెట్టాలి, సంసారం చేస్తూ ఉంటే రేతస్సు ఊర్ధ్వముఖంగా పయనించదు, అధోముఖంగా పయనించి వాళ్ళ శక్తిని కోల్పోతారు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి తెలిస్తే అత్యంత కష్టమైనటువంటి విషయాలు ఏంటంటే సంసారాన్ని వదలడం, ధనాన్ని వదిలిపెట్టడం, వ్యామోహం లేకుండా జీవించడం. అది ఎప్పుడు సాధ్యము అంటే నిజంగా ఆలోచించండి. కుటుంబీకుడిగా ఉన్నటువంటి వాడికి ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే వాడికి ఆ ఉద్యోగం ఉంది కదా అని ఒక పిల్లని ఇచ్చారనుకోండి,
ఆవిడని వివాహం చేసుకుని కొంత సంసారం చేసి సంతానాన్ని కన్న తర్వాత వాళ్ళు ఉద్యోగం వదిలేసి నేను అడవులు పట్టుకుని వెళ్ళిపోతానంటే అది ధర్మమేనా, సరైందేనా? నిజమైన యోగం ఎప్పుడూ అలా చెప్పదు, అలా ఉన్న పళంగా వదిలేయమని చెప్పదు. మీరు అన్ని బాధ్యతల్ని క్రమక్రమంగా పూర్తి చేసుకుంటూ ఉండాలి. మీరు బాల్యంలో ఉండి యోగ సాధనలోకి వస్తే అప్పుడు మీ ఇష్టం గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలా వద్దా అనేది. అలాగే అన్ని బాధ్యతలు తీరిన తర్వాత యోగ సాధనలోకి వస్తే అప్పుడు మీకు చక్కగా వానప్రస్థ జీవితం, ఆ తర్వాత సన్యాస జీవితం చాలా సులభమే, బాధ్యతలన్నీ తీరాయి కాబట్టి. ఇక మధ్యలో బాధ్యతలు ఉన్నటువంటి కుటుంబీకుడికి మాత్రం ఈ సంసారాన్ని, ధనాన్ని కొంత ఫలాపేక్ష రహితంగా జీవించడాన్ని కొంచెం మధ్య మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. పూర్తిగా అన్నిటిని పరిత్యజిస్తేనే, అంటే ఇంకా అందరూ యోగులు అయిపోతే ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? ప్రపంచం యొక్క విభూతే కొంచెం అలా ఉండేవాళ్ళు ఉండాలి, కొంచెం ఇలా ఉండేవాళ్ళు ఉండాలి. ఎవరికైతే అన్ని వసతులు కుదురుతాయో వారికి సాధ్యపడుతుంది. అది సమయం చెప్తుందండి, ఇప్పుడు అన్నీ సాధ్యం, నీకు అన్నిటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాను అని చెప్పి మనకి కాలమే చెప్తుంది. కాబట్టి ఆ కాలం వచ్చే వరకు మీ బాధ్యతను నిర్వర్తిస్తూనే పనులని చేసుకుంటూ ఉండాలి. అయితే ఇది చెప్పిన తర్వాత ఏమంటే అమ్మో ఎప్పటికైనా వదిలేయాల్సిందేనా అంటే, మీరు పరిపూర్ణంగా తృప్తిగా వదిలేటువంటి రోజు వస్తేనే వదలండి. ఏ కష్టము లేదు, అసలు వదలకపోతే వచ్చేటువంటి నష్టం లేదు. అది వదలకపోతే సరైంది కాదు అనుకోవడమే తప్పు. ఎందుకంటే ఇప్పుడు జీవిస్తున్న జీవితం పూర్తిగా వృధా అయినటువంటి జీవితం. యోగిగా మారిన తర్వాత జీవితమే చాలా ఉత్తమమైంది. మీరు ఇప్పుడున్న జీవితాన్ని కూడా ఇంకా ఉత్తమంగా జీవించాలంటే కూడా యోగ సాధన చాలా అవసరం. కాబట్టి కొన్ని రోజులు దీక్ష పెట్టుకుని అప్పుడు సాధన చేస్తూ, అప్పుడు బ్రహ్మచర్యం, అప్పుడు ఫలాపేక్ష రహితంగా అన్ని వస్తువుల్ని స్వీకరించడం, కర్మలను ఆచరించడం చేస్తూ కొన్ని రోజులు సాధన చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో దీక్షలుగా చేయాలి. ఒక అయ్యప్ప స్వామి దీక్ష అయితే ఎట్లా చేస్తారో అట్లాగే కొన్ని రోజులు, ఒక 20 రోజులో 40 రోజులో దీక్ష పెట్టుకుని ఆ సమయంలో సాధన చేసి మళ్ళీ కొంతకాలం నిత్యం క్లుప్తమైన సాధన, తీవ్రమైన సాధనలు కాకుండా మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకో 20 రోజులో 40 రోజులో దీక్ష పెట్టుకుని ఆ సమయంలో తీవ్ర సాధన చేస్తూ అలా మధ్య మధ్యలో కుటుంబ జీవితానికి కూడా కొంత సమయం ఇస్తూ వెళ్ళాలి. అయితే రోజు వదిలిపెట్టమని కాదు, రోజు కొంత ప్రాణాయామం, కొంత ధ్యానము చేస్తూనే ఉండాలి. సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు అన్ని శక్తులు ఈశ్వరుడు మీకు ఇస్తాడు. మీ దగ్గర సంకల్పం ఉండి నిజాయితీగా చేస్తూ ఉంటే భార్యతో సంసారం చేయడం తప్పు కాదు, అందులో సందేహం లేదు. కానీ కొంత తీవ్రంగా కాకుండా అది కొంత తక్కువగా చేయడం అనేది, నియమంగా చేయడం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అసలు కొన్ని యోగ సాధనలు ఉన్నాయి, సంసారం చేస్తూ కూడా దాన్ని యోగంగా మార్చేటువంటి సాధనలు ఉన్నాయి. అటువంటి సాధనలు మరి తెలుసుకుంటే మీకు సమాధానాలు వాటంతటా అవే దొరుకుతాయి. చూడండి, అటు జ్యోతిష్యం కానీ ఇటు యోగం కానీ భయపెట్టదు, ఆనందాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఆనందాన్ని ఇవ్వడం కోసమే యోగ మార్గం ఉన్నది. అలాగే మీ దగ్గర నుంచి బలవంతంగా ఏదీ లాక్కోదు, మీరు తృప్తిగా చెయ్యాలనుకున్నప్పుడే చేయనిస్తుంది. అలాగే మీ యొక్క నిత్య జీవితాన్ని డిస్టర్బ్ చేయదు, దాన్ని ఇంకా అత్యుత్తమంగా ప్రదర్శించేటట్టుగా చేస్తుంది. కాబట్టి అనవసరమైన భయాలకు పోయి దీన్ని వదిలిపెట్టడం అవసరం లేదు. అయితే ఇప్పుడు భక్తి యోగమా, కర్మయోగమా, జ్ఞానయోగమా ఏంటండి? మరి నా పరిస్థితి ఏంటి దేంట్లో అంటే, మీరు ఎటువంటి యోగాన్ని ఆచరించినా ప్రాణాయామ సాధనతో కొన్ని క్రియలు చేయడం ద్వారా కొన్ని అనుభూతులు పొందనిదే ఏ యోగం కూడా మీకు పరిపూర్ణమైనటువంటి సిద్ధిని కలుగజేయదు. కాబట్టి అటువంటి సిద్ధి పొందాలంటే మాత్రం కొన్ని క్రియలు, సాధనలు చేయాలి. క్రియలు అంటే కర్మలు అనమాట, అంటే దానికి ప్రేరణాత్మకమైనటువంటి కొన్ని పనులు అనమాట. కొన్ని ప్రాణాయామం చేయడం, లేకపోతే ధ్యానం చేయడం, ఇట్లాంటివి. ఆ తర్వాత కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత
మీరు మిగతా అంత అవసరం లేదు. మీరు ఎక్కడ కూర్చున్నా సరే ఎటువంటి స్థితిలో ఉన్నా ధ్యానమగ్నులుగా ఉండగలరు, ధ్యానిగా జీవించగలరు, యోగిగా నిత్యం కళ్ళు తెరిచినా కూడా యోగిగా ఉండగలరు. కానీ అప్పటిదాకా మాత్రం వీళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానం చేసేటప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి యోగి. కళ్ళు తెరిచారంటే, ప్రపంచంలోకి వచ్చారంటే మీరు సంసారి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచం మీకు కనిపిస్తోంది, వినిపిస్తోంది అంటే మీరు సంసారి. కనిపించట్లేదు, వినిపించట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు యోగి. అది మాత్రం నియమంగా పెట్టుకుంటే చాలా ఉత్తమమైనటువంటి సాధనని చేయగలుగుతారు. నిజంగా నిష్కామకర్మ, పరిపూర్ణమైనటువంటి సర్వసంగ పరిత్యాగం చేసేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేదాకా కూడా మీరు ఓపిక పట్టండి. మీ సాధనే మిమ్మల్ని అటువైపు తీసుకెళ్తుంది. నిజంగా నిష్కామ యోగం చేయాలనుకునే వాళ్ళైనా మొట్టమొదటి మెట్టు ఎక్కిన తర్వాతే 100వ మెట్టు ఎక్కాలి, కానీ ఒకేసారి 100వ మెట్టు ఎక్కుతానంటే కుదరదు. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. అది నేను ఎన్నో మెట్లో ఉన్నానో నాకు ఎట్లా తెలుస్తుంది? ఈ జన్మలో, పోయిన జన్మలోనే కొన్ని మెట్లు ఎక్కేసానేమో. అది మీకు తెలుస్తూనే ఉంటుంది. సాధన చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ముందర సాధన మొదలు పెట్టండి. ఇక అర్థమైంది అనుకుంటున్నాను. ముందర సాధన అంటే ఈ క్రియలు చేయవలసిందే. ఏ యోగమైనా సరే మొదలు పెట్టాల్సిందే. ముందర హఠయోగమైనా చేయండి, రాజయోగమైనా పాటించండి, లేకపోతే క్రియాయోగమైనా పాటించండి. ఏ యోగం చేసినా మీరు ఒక యోగం అంటూ మొదలు పెట్టాలి. సరేనండి, మీకు అందుబాటులో సులభంగా ఉన్నటువంటి ఒక మార్గాన్ని తీసుకుని ఆ యోగాన్ని సాధన చేయడం మొదలుపెట్టండి. మీకు అందుబాటులో ఎవరైతే గురువు లభిస్తారో ఆ గురువు లభించినటువంటి యోగాన్ని చేయాలి. సరేనండి, నాకు ఒక గురువు ఆన్లైన్లో చెప్తూ ఉంటారు, లేకపోతే మా ఇంటి పక్కన ఉన్నారు, ఎప్పుడు ధ్యాన తరగతులు చెప్తూ ఉంటారు, వారి మాటలు నన్ను ఆకర్షించాయి, నేను యోగంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. ఇంతకీ నా గురువుని నేను పరీక్షించవచ్చా? ఆ గురువు తగినటువంటి వారా కాదా? అసలు ఎలాంటి గురువుని స్వీకరించాలి, ఎలాంటి గురువుని నేను సంప్రదించాలి, ఏ గురువు నాకు తగినటువంటి మార్గం చూపించగలరు అనే ప్రశ్న తర్వాత మనకి జనిస్తుంది. దానికి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పటికే 15 నిమిషాలు దాటిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు చర్చిద్దాం. మీకేమైనా సందేహాలుంటే, దీని గురించి చర్చించాలి అనుకుంటే, తోటి వారితో సత్సంగం చేయాలి అనుకుంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూపు శ్రీరామతారక యోగపీఠం అనేటువంటి వాట్సాప్ గ్రూపు లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అసలు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారా? వాట్సాప్లో కూడా ఒక ఛానల్ ఉంది, దాన్ని ఫాలో అవుతున్నారా? ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేశారా లేదా? ఇవన్నీ మీరు సహజంగానే చేయవలసినటువంటివి. మీకు ఏదైనా ప్రశ్న వస్తే, సందేహం వస్తే ప్రశ్న కూడా పెట్టాలి యూట్యూబ్ కింద కామెంట్ రూపంలో. పెడితేనే కదా మీ ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళకి నా వీడియో ఉపయోగపడింది అనేది నాకు అర్థమవుతుంది. సరే, ఉపయోగపడిందా లేదా, లైక్ చేశారా లేదా, షేర్ చేశారా లేదా, ఇవి చూడడం కోసం కాదు, కానీ అది చేయడం మీ ధర్మం. మంచిగా ఉన్నాయా, ఇంకా ఎటువంటి వీడియోలు చేయాలో మీరు నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.